ఎక్కడన్నా ఇచ్చినా సరే మాకు న్యాయం చేయాలండి. మాకు ఏదైనా సాయం చేయండి సార్, రేవంత్ రెడ్డి సార్. పెల్టూలో ఉంది పెండింగ్ అంటున్నారు. అది పెండింగ్ ఎప్పుడు పోతుంది, మాకు ఎప్పుడు బాధ తప్పుతుంది. ఇబ్బంది పడకుండా చూడాలి ప్రజలు, ఇండ్లు పెట్టుకుంటూ వాళ్ళని. నేను అదే కోరుకుంటున్నా సీఎం గారిని, ఇట్లాంటి జరగకుండా చూడాలి. పొలిటికల్స్ ప్రేక్షకులకు నమస్కారం. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజావాణి కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలు కూడా ఎక్కువ సమస్యలతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు రాజు. ఇక్కడ మాకు న్యాయం అనేది ఎలాంటి జరుగుతలేదు. మా ప్లాట్ల రోడ్ వేశారు, దాన్ని రిమూవ్ చేయమని చెప్పి మేము ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాము, కమిషనర్ దగ్గరికి వెళ్ళాము. మాకు ఎలాంటి న్యాయం అనేది జరుగుతలేదు. మా జీవనోపాధి డైలీ కూలీ వరకు, కూలీ చేసుకుంటే కష్టపడి ఆ 200 గజాలు తీసుకుంటే దాన్ని ఇప్పుడు ప్లాట్ రోడ్ వేసేసారు. దానికి న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు అధికారులు ఏమన్నారు? ఇక్కడ అధికారులు డాక్యుమెంట్స్ ఇచ్చారు, సర్వే డాక్యుమెంట్ ఇచ్చి 133 గజాలు రోడ్ రిమూవ్ చేస్తామని చెప్పి ఇచ్చారు. ఇంకో డాక్యుమెంటే తప్పు అని చెప్పి వాళ్ళు డాక్యుమెంట్ ఇచ్చారు. దానికి మాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చాము. నా పేరు పోచే, మాది యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణుకుంట గ్రామం వస్తుంది. అంటే మేము ఉండు నివాసం మేడ్చల్లో ఉంటున్నాం. ఇప్పుడు 35 ఏళ్ళు అయిపోతుంది మేడ్చల్లో ఉండబట్టి. 2002లో ప్లాట్ మేడ్చల్లు అత్తువేలి గ్రామం, మేడ్చల్ మున్సిపాలిటీ. అత్తువేలి గ్రామంలో 200 గజాలు మేము కొనటం జరిగింది. అక్కడ 2002లో అగ్రిమెంట్ చేసుకుని 2003లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దాన్ని రిజిస్టర్ చేసుకొని అది మా బిడ్డలు ఇద్దరు నరసింహ పేరు మీద చేసినాం. నరసింహ పేరునే చేసినాం 200 గజాలు. అది నరసింహ పేరు మీద చేసింది. దాన్ని ఏం చేసినాం, ఆడవిళ్ళ కింద అనేది కట్నం. కానీ అప్పుడు ఏం లేవు కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము కూలీ చేసి ఉపాధి కలుపుతున్నాం కాబట్టి దాన్ని 50 గాలు తమిళ బీడ మీద ఒక 50 గాలు రాయించినాం, మా బీడ మీద ఒక 50 గాలు రాసినాం. అంటే ఉమ్మడిగా 200 గాలు ఒక దగ్గరనే, తమిళ పొత్తు మా అంతా ఒక దగ్గరనేది. అయితే ఇద్దరికి చెరువు 50 గాలు రాసిచ్చినాము దాని కింద కట్నం కింద. ఇప్పుడు తీర చూసాక 2020లో మన లాక్డౌన్ వచ్చినప్పుడు 2020లో ఇంటికి మేము అక్కడికి వెళ్ళిపోయాం. యాయిరుట దగ్గర, యాయిరుట దగ్గర రాజపేట మండలం రేణుకుంట గ్రామం. అయితే ఊరికి అక్కడ వెళ్ళిపోయినాం. ఊరికి వెళ్ళిపోయినాక అక్కడ మన లాక్డౌన్ అప్పుడు దానిలో వచ్చే చూసేసరికి సిసి రోడ్డు మొత్తం రోడ్ వేసేసారు. అది అలా రోడ్ వేసిరా అని మేము వచ్చి అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే మేము ఇక్కడ కాదు, మేము ఏం చేయలేం, కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వ అని అన్నారు. కలెక్టర్ ఆఫీస్కి అంటే కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాడికి పోయినాం, కలెక్టర్ ఆఫీస్లో ఒకటి రాయించినాం. మళ్ళీ వాళ్ళు మున్సిపాలిటీకే పంపించారు. మున్సిపాలిటీ అడిగితే మళ్ళీ ఏంటంటే ఇక ఎంఆర్ఓకు ఇవ్వను. ఎంఆర్ఓస్తో ఒకటి మెడ్చల్ ఎంఆర్ఓకు ఆమెకు లెటర్ ఇచ్చినాం. ఆమెకి ఇచ్చినాక మళ్ళీ తర్వాత టీపనికి పంపారు. మళ్ళీ వాళ్ళు కమిషనర్కే పంపారు మున్సిపాలిటీకి. వాళ్ళు పంపితే వాళ్ళు మళ్ళీ వేసి మళ్ళీ వాళ్ళకి పంపారు. ఇది కాదు కరెక్ట్, కెచ్ చేయాలి, కెచ్ చేసి సర్వే మళ్ళీ ఇవ్వాలంటే మళ్ళీ మేడం దగ్గర పోయాను, ఎంఆర్ఓ దగ్గర పోతే మళ్ళీ ఎంఆర్ఓ పంపించింది. మళ్ళీ సర్వే చేసింది. సర్వే మళ్ళీ ఇస్తే మళ్ళీ అది కాదు మున్సిపాలిటీ పంపితే మళ్ళీ ఇది కాదు, మళ్ళీ వేరే కెచ్ చేసి ఇవ్వాలన్నారు. కెచ్ చేసి అంటే మళ్ళీ పోయినాక ఎంఆర్ఓ దగ్గర పోతే ఇదేంటి ఇవన్నీ సరే పంపినాక ఉన్నది పంపినాక మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఏదో కెచ్ రాయాలంటే మేడం మరి ఇట్లా అంటారంటే ఆమె పంపి మళ్ళీ కెచ్ చేసి మొత్తం నాపేసి మళ్ళీ ఆమె పంపించింది. పంపించినాక అది ఇప్పుడు ఏం చేయలేము, దాని గోరు ఉన్నది, దగ్గర రోడ్డు ఉన్నది, ఇప్పుడు ఏం చేయలేము, పైసాన వాడి పక్కన ఉన్నది, దాన్ని ఏం చేయలేము. కాకపోతే ఏమైనా ఉంటే చూస్తాం, తర్వాత చూస్తాం అనేసి చెప్పి కమిషనర్ అనుకుంటే వెళ్ళిపోయింది. దానివల్ల కమిషన్ దగ్గర పోతుంటే ఏమవుతుంది అని చెప్పి మేము ఇక్కడ వచ్చినాక మళ్ళీ పజావాడ, ఇది పజావాడ వేటు. ఈ పజావాడ అనేటరికి 2003లో 2003లో 30-29 తారీఖు వచ్చినాయి నేను ఫస్ట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు ఆఫీసర్లు ఏమన్నారు? చూస్తామన్నారు, తీసుకున్నారు. అది తీసుకున్నాక అది లేదు, అక్కడ పోయింది. మళ్ళీ 2004లో వచ్చినాం. 2004లో వచ్చితే మళ్ళీ ఏమైనా సార్ అంటే మళ్ళీ అప్లికేషన్ ఇచ్చిపోయినారు. మళ్ళీ అప్లికేషన్ ఇచ్చినాం. మళ్ళీ ఇల్లు చేసినాక మళ్ళీ వచ్చి మళ్ళీ ఏమైనా సార్ అని మళ్ళీ అడిగితే మేము ఇచ్చేసినాం, చేస్తాం, పంపుతాం అన్నాడు. కలెక్టర్కి ఫోన్ చేసారు ఏమైందని. కలెక్టర్ ఫోన్ చేస్తే కలెక్టర్ చూస్తామే ఇక్కడ ఉన్నది అంటే మేము మున్సిపాలిటీకి పంపుతామని కలెక్టర్ అన్నాడు. ఈడ చిన్న సార్ ఫోన్ చేశారు. ఇక్కడ నుంచి పోయినాక చిన్న సార్ కలెక్టర్కి పంపిండు. కలెక్టర్ మున్సిపాలిటీకి పంపిండు. ఆ మున్సిపాలిటీలు అన్నీ అక్కడనే ఉన్నాయి. ఏవి మాకు ఇంతవరకు స్పందన అనేది లేదు, మాకు న్యాయం అనేది లేదు. మేము ఇక్కడ నుంచి మినిస్టర్ సుధా పోయినాం, సీఎం దగ్గర సుధా. నేను అక్కడ పెద్దమ్మ గుడి దగ్గర ఆడి సుధా పోయినాను 2 సార్లు పోతే వాళ్ళు రానేలే. ఇటు పోతే చిన్న సార్ దగ్గర అక్కడనే రాసిస్తుంటే అరే మా పరిస్థితికి ఇది 5 ఏళ్ళ కోలే తిరుగుతున్నాం, ఎలాంటి మాకు న్యాయం అనేది లేదు. అరే ఇక్కడ సార్ దగ్గర కన్నా వదిలిపెడితే మేము మాట్లాడతాం, ఆ సార్ అన్న మాకు ఏమైనా న్యాయం చేస్తాడని చూస్తే అడిగితే అలా బామారే వాళ్ళు ఉన్నారు. ఆయన ఉండి ఇప్పుడు మేము ఇక్కడికి వదలను, ఇక్కడ కాదు అలా చిన్న సార్ ఉంటాడు. చిన్న సార్ చూద్దాక 10 ఇచ్చినా నేను లేటారు.
సార్ సుతం మాకు ఎలాంటి స్పందన రాలేదు, ఎలాంటి మాకు రక్షణ అనేది లేదు. మాకు ఏమైనా న్యాయం అనేది జరగాలని పోయి అలా కూర్చుంటే సుధా వద్దు మేము అక్కడికి పోయి ఇక్కడ ఫోన్ చేస్తున్నాను చిన్నసారి ఇక్కడ పంపించిండు. అక్కడ సుధా ఆయన గెలవనీయలేదు. మేము ఎక్కడ పోయినా మాకు న్యాయం అనేది అక్కడ జరుగుతలేదు. మాకు ఇప్పటికైనా స్పందించి న్యాయం అనేది చేస్తామని మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అయినా కోరుతున్నాం. మాకు ఎందుకంటే ఈ 5 ఏళ్ళ కూడా తిరుగుతున్నాం కాబట్టి మాకు ఆడవిళ్ళకు 50 గాలు రాసిచ్చినాం కాబట్టి మా అల్లుళ్ళ ఫోర్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని న్యాయం అనేది చేస్తారని మేము కోరుతున్నాం. నా పేరు నరసింహులు అండి. దీనిలో ల్యాండ్ మొత్తం 200 గజాల ల్యాండ్ తీసుకున్నాం అత్తెల్లి గ్రామం బాపతి చాంతాపేట దగ్గర దాంట్లో తీసుకుని ఏమైందంటే ఇక తీసుకున్నాక 2002లో రిజిస్ట్రేషన్ అయింది. తీసుకున్నాక ఇప్పటివరకు మన లాక్డౌన్ 2020లో వచ్చేస్తే మేము ఇంటికి వెళ్ళిపోయినాక తర్వాత మళ్ళీ వచ్చేసరికి రోడ్డు పడ్డది ప్లాట్లో. మళ్ళీ రోడ్డు పడ్డని కంప్లీట్ మళ్ళీ అక్కడ చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాక మళ్ళీ కలెక్టర్ కలవండి. మళ్ళీ కలెక్టర్ కూడా కలిసాం. కలెక్టర్ కలిసినాక మున్సిపాలిటీ ఆఫీసర్ కలిసాం. ఆయన కలిసాం. ఆయనకు లీటర్ ఈయనకు లీటర్ అక్కడ ఇచ్చాం. ఏ న్యాయం అనేది జరుగుతలేదు. మళ్ళీ ఏంటంటే తీసుకున్నాక ఆడపిల్లలకు ఇద్దరికి ఆ కట్నం అన్న కిందికి రాసిచ్చాం. కట్నం కిందికి రాసిస్తే ఇప్పుడు వాళ్ళకు కట్నం అనేది వేధించులు పెడుతున్నారు. మాకు కట్నం పైసలు రాలేదు ఏం రాలేదు. మరి మేము ఇట్లా ఉంటే కిరాయిలు కట్టుకొని 2 రోజులు ఉండలేదు, మా రూమ్లోనే ఉంటాం కదా అని వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు సార్. మాకు న్యాయం అనేది ఏదో జరిగితే బాగుంటుంది. ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ అయినా చూపించినా సరే మాకు దాంట్లో అయినా కట్టుకుంటారు. న్యాయం అనేది కొంచెం జరగాల్సింది. ఇది మీరే చేసుకోండి. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు తిరిగి ఆశకు వస్తుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా జర అయితే బాగుంటుందని మాకు న్యాయం కొంచెం చేయండి సార్ అని. నా పేరు శిరీష. మేము అత్తెల్లి గ్రామంలో 200 గజాలు కొన్నామండి. కూలీ రోజుకి 500 కూలీ చేసుకుంటూ మేము కొన్నాము జాగా. ఇప్పుడు లాక్డౌన్ టైంలో మేము లేని సమయంలో చూసి సీసీ రోడ్ వేసిరు అని మేము అడిగితే అందరికీ కలెక్టర్లకు కమిషనర్కి లెటర్ రాసి ఇమ్మన్నారు. లెటర్లు కూడా ఒక 10-20 రాసి లెటర్లు ఇచ్చినాము. ఏం స్పందన ఏం లేదు మాకు. ఇక్కడికి వస్తే కూడా ఇక్కడ వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు. ఆ పేపర్లే తప్పు అని మాట్లాడుతున్నారు. మరి మాకు ఏదన్నా న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. కనీసం గవర్నమెంట్ ల్యాండ్ అన్న ఎక్కడన్నా ఇప్పించినా సరే, ఇందిరమ్మ ఇల్లులు ఎక్కడన్నా ఇచ్చినా సరే మాకు న్యాయం చేయాలండి. నా పేరు భూపతి జంగమ్మ. యూసుఫ్గూడ రహమత్ నగర్ కార్మిక నగర్ నుండి వచ్చిన. మా ఇల్లు కార్మిక నగరు. రేవంత్ రెడ్డి సార్ మాకు ఏదైనా సాయం చేయండి. పాత ఇల్లు మేము ఉంటున్నాం అక్కడ 45 ఏళ్ళ నుంచి. మా అత్తమామ సంపాదించిన ఇల్లు. మా గోడలు అన్నీ కూలిపోయినాయి సార్. మొన్న వర్షాలకి వానలకి మొత్తం గోడలు కూలిపోయినాయి. ఇల్లు కూలిపోయేటట్టుంది సార్. మాకు డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వమంటే ఇవ్వలేరు. ఏదో పైసలు ఇంత సాయం చేస్తే కట్టుకుంటాం కదా సార్ ఇల్లు. మా ఆయనకు పింఛన్ గురించి నేను తిరుగుతున్నా ఇక్కడ రోజు. ఆరోగ్యం బాగుండదు. మా ఆయనకు షుగర్ ఎక్కువైంది. మా ఆయనకు కూడా ఆరోగ్యం బాగుండదు సార్. మాకు ఏదైనా సాయం చేయండి సార్ రేవంత్ రెడ్డి సార్. నేను భూపతి రమణ. నేను ఇట్లా పెన్షన్ గురించి తిరుగుతున్నా సార్. నాకు 2-3 సార్లు వచ్చిన పెన్షన్ కాలేదు. నాకు షుగర్ ఎక్కువైంది. మోకాలు నొప్పులు వేస్తున్నాయి. ఇక్కడ శాతం అయితే లేదు సార్. ఏదైనా డబ్బులు సాయం చేయండి, పెన్షన్ కానీ సార్. నా పేరు మేకల బలరాం. మాది గానుగపల్లి గ్రామం, నాంపల్లి మండలం, నల్గొండ డిస్టిక్. మాకు గవర్నమెంట్ ఇల్లుకు దరఖాస్తు పెట్టుకుంటే ఇచ్చిర్రు ముగ్గు పోసేటప్పుడు క్యాప్చర్ చేసిరు కార్యదర్శి. అన్నీ కరెక్టే ఉన్నాయి, ఇల్లు పని మొదలుపెట్టమని చెప్పారు. మేము మొదలుపెట్టినాక మళ్ళీ ఆవాస యోజన కింద దేని కింద మళ్ళీ ఒకసారి క్యాప్చర్ కొట్టిరు. మళ్ళీ తర్వాత బేస్మెంట్ లెవెల్ అయినప్పుడు బేస్మెంట్ బిల్లు క్యాప్చర్ కొట్టమని పోయినా నేను కార్యదర్శి కాడికి. పోతే అవుతలేదు నన్ను ఏం చేయమను అని కార్యదర్శి అంటుండు. అంటే ఎట్లా మరి నాకేం తెలియదు అంటే ఒకసారి కలెక్టర్ కాడికి పోయి లెటర్ అర్జీ పెట్టుకున్నా. ఇట్లా అయితలేదు సారు అని మేడం అని కలెక్టర్ మేడం నల్గొండ మేడానికి చెప్పుకుంటే ఏం చెప్పి పీడీకి రాసింది. పీడీ చూసి మన ఎండి సార్కి రాసిరు. అదేదో నా ఆధార్ కార్డు మా భార్య తీసి నా ఆధార్ కార్డు ఉందట. నా ఆధార్ కార్డు తీసిపిచ్చి మళ్ళీ మా భార్య చేర్చి ప్రస్తుతానికైతే క్యాప్చర్ అయింది బేస్మెంట్ లెవెల్ అయినట్టు. కానీ బిల్లు మాత్రం ఈ కాడ అయిందంట. ఈ కాడ సస్పెండ్లో పెండింగ్లో ఉందట. సార్ని కలిసినాం మన లోపల. ఇప్పుడు లోపల సార్లు ఏమన్నారంటే ఈతోటి బలరాం సార్ అంటే దీనికి సంబంధించి హౌసింగ్ సంబంధించి బలరాం సార్ అంటే ఈతోటి మాట్లాడాడు. ఇది చేయమంటే చేస్తామని చెప్పిందట అక్కడ మేడం. నామంగల్ని మాట్లాడాడు, చేస్తామని చెప్పారు. అయితే మేము అనేది ఏంటంటే ఇక్కడ ఏదో ఒకళ్ళు తీసి ఒకళ్ళు పెట్టడం కావాలనే చేస్తున్నట్టు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 3-4 సార్లు కలెక్టర్ ఆఫీస్ దొరికితే అక్కడ అర్థమైంది ఏంటంటే కావాలనే క్రియేట్ చేసినట్టు ఈ ఇష్యూ స్పష్టంగా నా ఆత్మపరిశీలన కొడుతుంది. కాకపోతే నేను ఏంటంటే ఒక మన రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి ఒక జడ్పీ
స్థాయి నుంచి వచ్చింది కాబట్టి కింది వాళ్ళ పేదోళ్ళ బాధలు అయితే గుర్తుకుంటాయి. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన ఇలాంటివి జరగడం అనేది జర బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన కింది స్థాయి బాధలు, కింద ఉన్న కింది స్థాయి ప్రజల బాధలు ఎట్లుంటాయి ఆయన గుర్తని నేను అనుకుంటున్నా. కానీ ఇది ఒకటే బాధాకరం. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన సీఎంగా ఉండు కాబట్టి ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. క్రియేట్ చేసి ఇబ్బందులు పెట్టి ఎవరైతే ఇబ్బందులు పెడుతారో అది దాని కలెక్టర్లు పీడీల దాని మీద కొంచెం సీఎం గారు నిఘా పెట్టాలి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఈ వీళ్ళ సందు పీడీ సందు పెట్టి పిఎల్ పెడుతురా, లేకపోతే పీడీకి సంబంధించి స్టాఫ్ పెడుతురా, ఎవరైనా పెట్టిస్తురా అనుమానం దోస్తుంది. వాళ్ళైతే పెట్టరు. ఎందుకంటే జిల్లా స్థాయిలో కంట్రోల్ చేయాలి కాబట్టి కలెక్టర్ పీడీ గారు పెట్టరు. వాళ్ళైతే మేము పెట్టలేదని అన్నాడు పీడీ గారు. నేను పెట్టలేదయా అని అన్నాడు పీడీ గారు. అయితే ఎవరు వాళ్ళ స్టాఫ్ పెట్టినట్టు భావిస్తున్నాను నేనైతే. కానీ అది కూడా పెట్టకూడదు కదా, పెట్టి ఇబ్బంది పెట్టకూడదు. ఈ పాటికి నాకు బిల్లు వచ్చు. నాదైతే ఇల్లు కురిసి కమ్మాకుల కురిసి అందులో నుంచి పురుగులు తొలుచుకొని పురుగులు అన్నం తినేటప్పుడు పురుగులు పడుతున్నాయి. ఈ పాటికి నేను గోడలు కూడా లేపుకుందును. ఈ ఆనకు అల్ల ఉండాలని చాలా ఇబ్బంది అవుతుంది. నేను సీఎం గారిని ఒకటే కోరుకుంటున్నా, ఇట్లాంటివి జరగకుండా ఎవరికి కానీ ఇట్లాంటి పేదోళ్ళుగా మేము పేదోళ్ళగా ఉన్నాం, మాతో పాటు పేదోళ్ళకే ఇచ్చారు, అట్లాంటివి జరగకుండా చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కూడా తొందరగా బిల్లులు ఇప్పియాలి. ఎంతో బాధపడి పెట్టుకుంటున్నాం, అప్పులు తెచ్చి పెట్టుకుంటున్నాం. అవే సరిపోతలేవు. గవర్నమెంట్ ఇచ్చిన 5 లక్షలు ఏం సరిపోతలేవు. ఇంకా ఇది కలిసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రామీణ స్థానాల్లో గుంతలలో ఉంటాయి జాగాలు, కొంచెం లేపుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా కొంచెం క్వాలిటీ తక్కువనే చెప్తున్నారు. కానీ కొంచెం కలిసుకొని మంచిగా పెట్టుకుంటే ఉంటుంది కొన్నాళ్ళు. అప్పుడు 30 ఏళ్ళు కూడా కాలే, కొంతమందికి అప్పుడే కూలిపోతున్నాయి. కొంచెం స్టాండర్డ్గా పెట్టుకునేందుకు కూడా అవకాశం కల్పించాలి. అదే మీ మెజర్మెంట్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం పెట్టుకుంటాం. కానీ కొంచెం స్టాండర్డ్గా పెట్టుకునే అవకాశం కల్పించాలి. కొంచెం ఇబ్బంది పడకుండా చూడాలి. ప్రజలు ఇండ్లు పెట్టుకుంటూ వాళ్ళని ఉష్క కానీ కూడా పర్మిషన్ జర కష్టంగా ఇస్తున్నారు. ఉష్క పర్మిషన్ కూడా ఇచ్చేటట్టు చూడాలి. నేను అదే కోరుకుంటున్నా సీఎం గారిని. ఇట్లాంటి జర కూడా చూడాలి. మెయిన్ పాయింట్ టెక్నికల్ ఇష్యూ క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలి. మీరు దీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటివి జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే సార్. మాకు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం కిరాయికి. నా భర్త చనిపోయింది, నా బిడ్డ చనిపోయింది. నాకు డబుల్ బెడ్రూమ్కు పెట్టుకున్నా. ఫస్ట్లో రాలేదు సార్, కేసీఆర్ పెడితే. పెళ్టూలో ఉంది పెండింగ్ అంటున్నారు. అది పెండింగ్ ఎప్పుడు పోతుంది? మాకు ఎప్పుడు బాధ తప్పుతుంది? ఇది ఒక్కటి చేయండి సార్ మాకు దయచేసి. నాకు ఇళ్ళలో పని చేసుకుంటే బతకాలంటే అయితలేదు సార్ మాకు. దయచేసి మీకు ఇదే నమస్కారాలు పెడుతున్నా, కోటెక్క నమస్కారాలు. మంది లెక్క తీరుతలేం చేస్తలేం మేము. దయచేసి ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇందిరమ్మ ఇండ్ల కోసం, తర్వాత పెన్షన్స్ కోసం ఎక్కువగా వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్న కూడా చాలామంది కూడా ఇండ్లు కట్టుకున్న సమయంలో కూడా బిల్లులు తొందరగా రావట్లేదని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదని చెప్పేసి, వాళ్ళ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని చెప్పేసి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్. ఇందిరమ్మ ఇల్లులు ఎక్కడన్నా ఇచ్చినా సరే మాకు న్యాయం చేయాలండి. మాకు ఏదైనా సాయం చేయండి సార్, రేవంత్ రెడ్డి సార్. పెళ్టూలో ఉంది పెండింగ్ అంటున్నారు. అది పెండింగ్ ఎప్పుడు పోతుంది? మాకు ఎప్పుడు బాధ తప్పుతుంది? ఇబ్బంది పడకుండా చూడాలి. ప్రజలు ఇండ్లు పెట్టుకుంటూ వాళ్ళని నేను అదే కోరుకుంటున్నా సీఎం గారిని. ఇట్లాంటివి జరగకుండా చూడాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.